వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్స్ తోనే కంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే తాము మాత్రం శుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తోంది. తాజాగా ఇండియాకు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై తప్పుడు ఆరోపణలతో ఇండియా కనుక దాడి చేస్తే తాము కోల్కతాపై దాడి చేసి చూపిస్తామని పాక్ హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజా వ్యాఖ్యలు చేశారు. పాక్లోని సియాకోట్లో ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకవేళ పాకిస్తాన్ పై ఏదైనా తప్పుడు ఆరోపణలతో ఇండియా దాడి చేస్తే ఈసారి మేము కోల్కతాను స్వాధీనం చేసుకుంటాం. భారతీయుల ద్వారా గానీ లేదా ఇండియాలో పట్టుబడ్డ పాకిస్తాన్ పౌరుల్ని తీవ్రవాదులుగా చూపించి వారిని అడ్డం పెట్టుకుని ఏదైనా తప్పుడు ఆపరేషన్ చేపడితే మేము కోల్కతా వరకు వస్తామని ఆసిఫ్ హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలకు ముందే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇదే తరహాలో పాకిస్తాన్ కు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇదే అదునుగా భావించి ఇండియాపై పాకిస్తాన్ ఏదైనా దాడికి పాల్పడితే ఈసారి గట్టిగా బదులిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. అయితే ఇండియాతో పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేయడం లేదు, కానీ తీవ్రవాదుల్ని అడ్డుపెట్టుకుని ఇండియాలో దాడులకు విధ్వంసానికి కుట్ర చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో 4 ఉగ్రవాదుల ముఠా పట్టుబడింది. వీరికి పాకిస్తాన్ కి చెందిన ఉగ్ర సంస్థలతో లింక్ ఉన్నట్లు తేలింది. అంతకుముందు కూడా కొందరు ఉగ్రవాదుల ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఏదేమైనా భారత్ ని ఇదివరకు లాగా ఏదో చేయొచ్చు అనుకుంటే పిచ్చి భ్రమ. అనుకునే లోపే మట్టి కరిపేస్తారు భారత సైన్యం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.